అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం విజ్ఞాన జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చైర్మన్ డాక్టర్ అమ్మిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టమని, ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులకు చదువుతో పాటు మానసిక వికాసం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న విజ్ఞాన్ విద్యా సంస్థలను మరియు చైర్మన్ అమ్మిరెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆయన విజ్ఞాన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆయన చదువుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు. పరిపాలనలో తండ్రి మూలారెడ్డి తనకు ఆదర్శమన్నారు. మరో ముఖ్య అతిథి పడాల వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ విజ్ఞాన్ విద్యా సంస్థల విజయాలను మెచ్చుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్తలు మండ అబ్బాయిరెడ్డి, ఇక నల్లమిల్లి సుబ్బారెడ్డి, పడాల కమలారెడ్డి, విజ్ఞాన్ విద్యా సంస్థల డైరెక్టర్స్ మల్లిడి శేషవేణి, తాడి పార్వతి, విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మల్లిడి సతీష్ రెడ్డి, బిఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సబ్బెళ్ల అచ్చిరెడ్డి, తేతల సుబ్బిరెడ్డి మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. తల్లిదండ్రులకు నా నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ సీనియర్ విద్యార్థులకు పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, అయితే ఈ సందర్భంగా మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, జీవితంలో 10 years తర్వాత మనం ఎలా ఉండాలి మన లైఫ్లో అన్నది ఇప్పుడే డిజైన్ చేసుకుని ఆ విధంగా కష్టపడి మీ తల్లిదండ్రులకు మన విద్యా సంస్థకి మంచి పేరు తీసుకురావాలని. ఎందుకంటే ఇక్కడ మన ఎదురుగుండగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ మనం రోజు పేపర్లో చూస్తున్నాం, 1 మార్క్ తక్కువ వచ్చిందని వేరే విధంగా సూసైడ్ చేసుకోవడం, లేకపోతే 100 మార్కులు రాలేదని సూసైడ్ చేసుకోవడం, చిన్న చిన్న కారణాలకే ఈరోజు యూత్ ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. అయితే మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈ 5 సంవత్సరాల్లో నేను గమనించింది, నా వ్యక్తిగతంగా నేను గమనించింది, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రతినిత్యం ప్రజల కోసం పోరాడి ఆఖరి నిమిషంలో టికెట్ కూడా రాకపోతే మన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ చదివినంత మర్చిపోతే మన మైండ్ ఎలా ఉంటుందో అలా ఉన్న పరిస్థితుల్లో కూడా పోరాడి అప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉండేది, అది ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళే విధంగా చేసుకున్నారంటే ఆ అద్భుతాన్ని మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనకి అనువుగా ఎలా చేసుకుంటామన్నది మనకి సారే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ అనేది ఇది స్టార్టింగ్. ఈ స్టార్టింగ్లో మనం క్లాస్ రూమ్లో మ్యాథ్స్ చేస్తాం, ఫిజిక్స్ చేస్తాం, కెమిస్ట్రీ నేర్చుకుంటాం. అయితే జీవితంలో ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకోవాలంటే మన ముందు విజయం సాధించిన నాయకుల యొక్క బయోగ్రఫీని కూడా మనం చదవాలి. వాళ్ళని చూసి మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారిలో నేను ఎమ్మెల్యే సార్ అవ్వకముందు నేను ఓకా బుక్ అని ఒక బుక్ రాసాం, మా రవిశంకర్ ప్రొఫెసర్ నేను కలిపి. ఆ బుక్ని మా మావయ్య గారి ద్వారా సార్ ప్రజెంట్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సార్ కూర్చోబెట్టి మాతో 1 గంట సేపు మాట్లాడారు. ఏం చెప్పారంటే, సారు నాకు బుక్ చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అని చెప్పారు. అంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లల యూత్ అంతా కూడా యూట్యూబ్లకి, వాట్సాప్లకి, ఇన్స్టాగ్రామ్లకి ఎడిట్ అయిపోతున్నారు. ఆ బుక్స్ చదవడం వల్ల అనుకుంటా ఈరోజు అంత పోరాట పటిమకి ఆ బుక్స్ కూడా ఒక కారణమని అనుకుంటారు సార్. వీరంతా కూడా ఇప్పుడు ఈ వాట్సాప్కి కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్స్ కానీ ఎడిట్ అవ్వకుండా వాటిని కూడా ఎలా ఉపయోగించాలంటే, మీ జీవితంలో ఒక అద్భుతం క్రియేట్ చేశారంటే అది యూట్యూబ్ ద్వారాను,
అలా మీకు పాజిటివ్గా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకున్నప్పుడు మీరు జీవితంలో మంచి పొజిషన్లో ఉంటారు. మీరు మంచి పొజిషన్లో ఉంటే 10 మందికి మీరు దారి చూపేవారు అవుతారు. అలా ఉండాలని, అలా మీరు తయారు చేస్తామని మీ అందరికీ కూడా దీని హామీ ఇస్తూ మన ముఖ్య అతిథులు మాట్లాడాలి కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ అనండి. విజ్ఞాన్ జూనియర్ కళాశాల ఫ్రెషర్ డే ఫంక్షన్కి అధ్యక్షత వహించిన చైర్మన్ గారు డాక్టర్ అమిరెడ్డి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిత్రులు, పూర్వపు జడ్పీటీసీ సభ్యులు, సర్పంచుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి గారికి, పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కాకినాడ రామారావు గారికి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి గారికి, తూర్పుగోదావరి జిల్లా రైతు విభాగం కార్యదర్శి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మండ అబ్బారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న అధ్యాపక బృందానికి, వేదిక ముందు అన్న అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కమలారెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బాలబాలికలకి, విద్యార్థులకి నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మరి అమిరెడ్డి గారు ఒక విజ్ఞాన గని. ఆయన మరి మన ప్రాంతంలో లేని సాంప్రదాయానికి తెరతీసి ఆయన డాక్టరేట్ సాధించడం, ఒక పుస్తకం రాయడం, అది ప్రచురించబడడం కూడా జరిగింది. ఈ విధమైన వ్యక్తి మీకు చైర్మన్గా ఉండడం అనేది, మిమ్మల్ని అందరికీ మార్గదర్శిగా ఉండడం అనేది మీ అందరూ చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక విషయం మనకి ఒక వ్యక్తి లేదా ఒక ఉపాధ్యాయుడు మనకు బోధించాలి అంటే ఆ బోధించే వ్యక్తి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో నిష్ణాతుడై ఉండాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఏదైనా పుస్తకంలో ఉన్నది యాజిటీస్గా చదివి మనకు వినిపించేసే పరిస్థితుల్లో ఉంటే మనకు సంపూర్ణంగా బోధించడం అనేది జరిగిన విషయం. ఆ విధంగా కాకుండా ప్రతి విషయం పైన అవగాహన ఉండి తను బోధించే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీకు పరిపూర్ణంగా తను విద్యను అందివ్వగలిగే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తి అమిరెడ్డి గారు నేను భావిస్తా ఉన్నాను. మరి ఇక్కడ తక్కువ ఫీజుతో కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు విద్యను అందించడం, అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించడం, ఈ విధంగా ఈ కళాశాల ముందుకెళ్తుంది. 3 సంవత్సరాలు ప్రారంభించి 3 సంవత్సరాల్లోనే ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మరి విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు మీది ఈ వయసు చాలా ప్రాముఖ్యత. అంటే మీరు 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఇంటర్మీడియట్ అనేది చదవడం జరుగుతుంది. ఇది జీవితంలో అత్యంత కీలకమైన దశ, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన దశ. అంటే మీరు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీకి వెళ్ళడానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్గా ఈ దశ ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఏ విధంగా మౌల్డ్ చేయబడతారో మీ జీవితాన్ని ఆ విధంగా మౌల్డ్ చేసుకోవటానికి ఒక విధంగా ప్రారంభ దశ అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం. ఈ దశలో అనేక రకాలైన అట్రాక్షన్స్ ఉంటాయి. అవన్నిటినీ అధిగమించి మీరు చదువు వైపు దృష్టి కేంద్రీకరించడం, అదేవిధంగా మీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది. మనం చెప్పుకుంటూ ఉంటాం ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు కీలకమని. కానీ మీ అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవరి జీవితానికి వారే నిర్మాతలు. మనందరం స్వయం నిర్మాతలుగా మార్చుకోవాలి. మీకు ఒక డిగ్రీనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషనో చేసే వరకు ఉపాధ్యాయుల విద్య బోధించడం, మీరు చదవడం, పరీక్షలు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఆ తర్వాత జీవితమే అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఆ జీవితమే పాఠాలు నేర్పించినప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ఎగ్జామ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో అటువంటి పరీక్షలు, ఎన్నో పరీక్షలు జీవితంలో మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మీరు అనేక విషయాలు జీవితం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అందువల్ల జీవితమే మనకు పెద్ద గురువు. అవన్నీ కావాలి అంటే ఒక సరైన వ్యక్తిత్వం నిర్మాణం చేసుకోవాలి. జీవితంలో వచ్చే పరీక్షలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. మరి స్వామి వివేకానంద కానీ లేకపోతే అనేక మంది గురువులు బోధించారు వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా ఉండాలని. ఉదాహరణకి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని విషయం తీసుకుంటే మీరంతా ఒక సాధారణంగా వీధి దీపాల్లో చదువుకున్న వ్యక్తి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అంటే ఏ స్థితిలో ఏ విధంగా ఎదిగారు అనేది మీ అందరూ ఈ రీసెంట్ టైమ్స్లో ఉన్న వ్యక్తిత్వం అది. అదేవిధంగా పూర్వపు వ్యక్తిత్వాలు తీసుకుంటే గాంధీ గారు కానీ ఇతర పెద్దలు అనేక మంది ఉన్నారు. వారందరూ వారి జీవితాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకున్నారు అనేది మీ అందరికీ మార్గదర్శనం కావాలి. మీ అందరూ ఏదైతే క్లాస్ రూమ్స్కి సంబంధించిన పుస్తకాలు, క్లాస్ రూమ్స్కి సంబంధించిన విషయాలే నేర్చుకోకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలపైన శ్రద్ధ వహించాల్సిన అవసరం కూడా ఉంది. అనవసర విషయాల జోలికి పోకుండా మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఏ విధమైన విషయాలు కావాలి అనేది మీరే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్నిటికన్నా పెద్ద గురువు ప్రకృతి. ప్రకృతి మనకు అనేక విషయాల్ని చెప్పగానే చెబుతుంది. ప్రకృతిలో దాగున్న అనేక విషయాల పట్ల మనం అవగాహన కలిగించుకుంటే ప్రకృతే మనకు పెద్ద గురువు. ఇవన్నిటినీ మీరందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు సరైన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు భావి భారతదేశంలో ఉన్నతమైన పౌరులుగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ ఇటువంటి పుస్తకాలు మీరు చదివితే వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పట్ల మీకు కూడా అవగాహన వస్తుంది. ఆ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఈ ఫ్రెషర్ డే ఫంక్షన్ అనేది కొత్త విద్యార్థులకి పాత విద్యార్థులు స్వాగతం పలకటం. అంటే మీలో ఉన్న సంకోచాలు, బిడియాలు పోగొట్టుకొని ఇద్దరు ఒకటిగా కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు అమ్మిరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ భావి భారతదేశంలో అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని, మీ జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మరొక్క మారు ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.